హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ పికిల్ అన్నమాట. అప్పటికప్పుడు చేసుకొని తినేయొచ్చండి. అండ్ పచ్చడి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ ఒక 2 మామిడికాయలని శుభ్రంగా కడిగేసి వాటర్ ఏమీ లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచేసి తీసుకోవాలండి. ఇలా వెనుక భాగాన్ని కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు తీసుకునే మామిడికాయలు మరీ ఎక్కువ పులుపు ఉండకూడదండి. నార్మల్ పులుపు ఉండే కాయల్ని తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఇన్స్టెంట్ పికిల్ని చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలా పీలర్ తోటి పైన తొక్క మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇలా పైనున్న తొక్క మొత్తం నీటుగా పీల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఇలా ఏదైనా గ్రేటర్ తోటి పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురిమి తీసుకోవాలండి. ఇక్కడ మీకు తురమడం ఇష్టం లేకపోతే మిక్సర్ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తురుముని ఇప్పుడు మనం కొలిచి తీసుకోవాలి. మీరు ఇంట్లో వాడుకునే ఏ కప్పుతోనైనా కొలిచి తీసుకోవచ్చండి. ఇక్కడ నాకు వచ్చేసి నేను తీసుకున్న మామిడికాయలకి 1 కప్పు తురుము అయితే వచ్చిందండి. ఇలా కొలుచుకున్న మామిడి తురుముని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలండి. మరి ఎక్కువసేపు వేయించుకోకూడదు, చేదొచ్చేస్తుంది. ఇలా లైట్గా వేయించుకున్నాక పక్కకు తీసేసుకొని మెత్తగా పొడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి అరకప్పు వరకు ఆయిల్ తీసుకోండి. ఇక్కడ ఆయిల్ని ఎక్కువగా హీట్ చేయకూడదండి, ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని, ఒక 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. అస్సలు వేడి ఉండకూడదు, గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కారం, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మనం ఇందాక వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆవు పిండి, మెంతిపిండి కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. మామిడికాయకి ఉప్పు కానీ కారం కానీ బాగా పట్టేటట్టు ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే వేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదండి, ఇన్స్టెంట్ మ్యాంగో తురుము పికిల్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.